ఇంకా కృష్ణాకు మరో బొక్క ఉన్నది సరిపోతలేవా? ఏపీకి వచ్చిందా బొక్క? ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఏపీ సీఎం. వెరీ గుడ్. చెప్పలే ఈ ధైర్యం చేయగలిగే రేవంత్ రెడ్డి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మన శిష్యుడు ఉన్నాడు రా తెలంగాణ ముఖ్యమంత్రి. మన నోడ్రా వీకేది, మన నోడు ఏం బిక్తాడు అని ఒక ధైర్యంతో చేసి పని. వరదల టైంలో నీటిని తరలించుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు రాచమార్గం వేసినట. ఇక తొలి ఫేజ్లో భాగంగా ఫస్ట్ టన్నెల్ నుంచి 10.5 టీఎంసీల తరలింపు, రెండో ఫేజ్లో 2వ టన్నెల్ ద్వారా 33 టీఎంసీల మళ్లించాల ప్లాన్. నేను అదే చెప్తున్నా, ఆయన చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ప్రజల నీళ్లు కావాలి. మరీ ముఖ్యంగా ఆడంగా పోయే కృష్ణానదిలో నుంచి పోయే నీళ్లు మొత్తం పోతిరెడ్డిపాడు పొక్క కొట్టింది సరిపోక ఇంకో పొక్క వేరుతున్నారట. ఆ పొక్క పేరు ఏం పేరు? వెలిగొండ ప్రాజెక్ట్ అట. వెలిగొండ ప్రాజెక్ట్. ఈ మీరు ఏం చేస్తారంటే తెలంగాణకు పొక్కలు కొట్టే ప్రాజెక్ట్ అని పెట్టారు. దాని పేరు తెలంగాణ నీళ్ళకు పొక్క కొట్టే ప్రాజెక్ట్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద ఇచ్చిన ప్రాజెక్ట్ అని పెట్టి ఇప్పటికే మన వాటా మనం గుంజుకోలేని సన్నాసనం తెలిపోయింది. ఆడంగా కృష్ణానదిలో 2 లక్షల క్యూసెక్ల వరద వస్తాను వీళ్ళే రాస్తారు సన్నాసులు. ఇలా దోసుకొని పోతానని ప్రాజెక్టు కడతానయా, ఏం చేయాలన్నాయా అంటారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆ వెలిగొండ ప్రాజెక్టు కాడికి పోయి మంగళ హారతని వాళ్ళకవే మా ఉత్తమ్ అన్నకు అని మంగళహారతి పాడవాలి. ఇట్లా పట్టుకొని దీపాంతాలు పెట్టుకొని ఇట్లా పాడబడాలి. ఇంకా ఆడి పోయి ఇట్లా పూలేయాలి. వంగవాలి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మహబూబ్ నగర్ సస్యశ్యామలమవుతుంది అని రాయాలి. సిగ్గిలేక మీ సిగ్గిలేక చెప్తుంది సోటి జోళ్ళు. అలా బాజాత జోడుకొని పోతుండే బరివత్తల దొంగసాటు కాదు, బరివత్తల దోసుకపోతాను. నేను చెప్తాను కదా, కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ నీళ్ళు వచ్చినాయంటే నీళ్లు మనం చూస్తానికేమో మన కళ్ళ ముందు ఉంటాయి, పండించుకోవడానికేమో వాళ్ళ పొలాలుగా పోతాయి. దానికి సహకరించేది మన ప్రభుత్వాన్ని నడిపించే సన్నాసులే. అందుకే కదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతోని ఉద్యమం చేసేది ప్రధాన ఎజెండా నీళ్లే కదా. స్టిల్ ఈ రోజు కూడా నీళ్ళు పోతూనే ఉన్నాయి కదా. ఏం ఫాయిదా ఉంది తెలంగాణ ఏర్పడి? సో చంద్రన్నకు ప్రేమతో రాసిండు మన వివేక్ వెంకటస్వామి గారు. బరాజులు సేఫ్ ఉన్నట్టున్నాయా? కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలు మరోసారి పటాపంచలవుతున్నాయి. కేవలం మేడిగడ్డ 7వ బ్లాక్లోనే స్వల్ప లోపాలున్నట్టు గుర్తించారట. సాంకేతిక పరీక్షల్లో వెల్లడైన నిజాలట. గతంలోనే చెప్పిన ఇంజనీర్ అట. ప్రాజెక్టులో నాణ్యత లోపాలు లేవని తేల్చిన సిడబ్ల్యూపిఆర్ఎస్ తెలంగాణ జీవధార కాళేశ్వరం నిలిచి గెలిచింది. కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలైనాయట. జర చూసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. మీ వార్త అత్యాధునిక సాంకేతిక పరీక్షలు చేసిన అనంతరం అన్నారావు సుందిల్ల బరాదులు పూర్తి నాణ్యతగా ఉన్నాయని, మేడిగడ్డ బ్లాక్ లో 7లో మాత్రమే స్వల్ప లోపాలు ఉన్నాయని సిడబ్ల్యూపిఆర్ సెంటర్ ఫర్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్ధారించినట్టు తెలిసింది. సో ఇక రేవంత్ సర్కార్ ఈ విషయం చెప్పదు. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు రాసిగా అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ వార్త ఉంది కాబట్టి వచ్చింది. కాళేశ్వరం బయట కుంగింది అంటూ రేవంత్ సర్కారు చేస్తున్నదంతా దుష్ప్రచారం తేలిపోయిందట. కేసీఆర్ కు పేరు వస్తుందనే కారణంతో ప్రాజెక్టును పడవ పెట్టిన వైనం తెడతెల్లమైంది. రాష్ట్ర ప్రజలకు తాగునీటిని సరఫరా చేయకుండా 2.5 ఏళ్లుగా ప్రభుత్వం పడిన కపట నీతి బట్టబయలైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరక అందించాలనే హస్తం పార్టీ రాజకీయ కుట్ర వెల్లడైంది. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ఆడిన దుష్ట నాటకాన్ని తుత్తునీయలు ఇంకా తర్వాత ఇంకేం లోపల రాసిరా. అయితే వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళే ఒప్పుకుంటారు మేము ఎలాంటి మరమ్మతులు చేయలేదని. ఎలాంటి మరమ్మతులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కూలిపోకుండా మునగాన్ లెక్క మూగోన్ లెక్క లక్షల క్యూసెక్ల వరద వచ్చినా నిలబడ్డది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు చూడు అది ఊలిపోయింది కాళేశ్వరం కూలిందో కుంగిందో
1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్ల ₹1 పట్టుక రాలేకపోయారు అవినీతిని. పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న ఊలిపోతుందని అట్ట పడాబెట్టి అట్లా ఊలిపోతుంది అని. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఎక్కువ వరద వచ్చింది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో, అయినా ఊలిపోతలేదు. మరి అది ఈ బాంబులు పెట్టి వేసిదేమో డౌట్ వస్తుంది జనాలకి. ఎందుకంటే అంతకంటే తక్కువ వరద వచ్చినప్పుడే కుంగిందంటారు. మరి కుంగినప్పుడు కుంగ ముందు కంటే ఎక్కువ వరద మళ్ళీ వచ్చినాక కుంగినాక అది తెగిపోవాలి కదా, మొత్తమే అట్లా తెగిపోతలేదు. సో బాంబులు కూడా పెట్టేదేమో అనిపిస్తాను జనాలకు. కేసీఆర్కి పేరు రావద్దని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు చేసిన ఈ లంగ ప్రచారం కూలిందో అంటే కూలేరురా అని సంస్థలు చెప్తున్నాయట. మరి సంస్థలు చెప్తున్న అంశాన్ని బీఆర్ఎస్ పత్రిక కాకుండా కాంగ్రెస్ పత్రికలో రాయేస్తారంటే పైసలు రావు మరి రేపు వాళ్ళకి యాడ్స్కి. సో యాడ్స్కి పైసలు రావాలంటే మరి రాయరనమాట. ఇది ఒక వార్త.